ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు లేక విసుగు చెంది ఉంటారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఉన్నది ఉన్నట్లు చెప్తారు. మీ సమస్యకు తగిన పూజలు చేసి చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురూజీ గారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మాకైతే గురువుగారు వల్ల మంచి జరిగిందండి. మీకు కూడా మంచి జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, కర్మఫలం ఒక్క క్షణం ఆలస్యం చేయకు. చేస్తే నీ కర్మే అవుతుంది. అది ఒక్క నిమిషం వినుచూడు తల్లి, నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు ఏదో ఒక తెలియని సందేశం మనకి చెప్పాలని అనుకుంటున్నారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా, నువ్వు పడుతున్న బాధలన్నిటికీ కూడా నీ యొక్క కర్మఫలం అనేది కారణం. నమ్ముతావా తల్లి? అయితే బిడ్డ, ఆ కర్మఫలం అనేది నీ నుంచి దూరం అవ్వాలి అంటే, నీకు అదృష్ట యోగం కలగాలి అంటే నువ్వు ఏ పనులు చెయ్యాలి? నీ జీవితం చక్కబడాలి అంటే ఎటువంటి మార్పు నీలో రావాలి? నీ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఎంతవరకు ఉంది? ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే ఈ చిన్న కథ జాగ్రత్తగా వినమ్మా అని అయితే మన బాబా గారు స్వయంగా ఈ కథ ద్వారా మనకి సందేశం చెప్పాలి అని అనుకుంటున్నారండి. కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబా గారు చెప్పే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుందండి. ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో చక్కటి ఆశ్రమంలో చాలా పెద్ద వయసైన ఒక గురువు గారు, ఆ గురువు గారికి ఎంతో ఇష్టమైన ప్రియ శిష్యుడు నివసిస్తూ ఉన్నారు. అంటే గురువు గారికి చాలా ఇష్టమైన శిష్యుడు ఒక్కడే ఉన్నాడు. కానీ అక్కడ అనేక మంది శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ శిష్యుడంటే గురువు గారికి ఎందుకు ఇంత ఇష్టమో ఈ కథ పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. అయితే ఈ గురువు గారు ఏదైనా సరే తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకోగలరు. అంతేకాకుండా ఎవరు ఎప్పుడు చనిపోతారు అనే విషయాన్ని గురువుగారు తన దివ్య దృష్టితో ముందే చెప్పగలరు. ఒకసారి గురువుగారు ధ్యానంలోకి వెళితే 2-3 రోజుల వరకు బయటికి రారు. అంటే అంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ పరిపూర్ణతని సాధించుకుంటారు ఆ గురువుగారు. అయితే ఒక్కసారి గురువుగారు ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన ప్రియ శిష్యుణ్ణి దగ్గరికి పిలుస్తారు. అలా ఉలిక్కిపడి లేవటానికి కారణం ఏమిటి అంటే, తన ప్రియ శిష్యుడు సరిగ్గా ఈ రోజు నుంచి 8వ రోజున చనిపోతాడు అని తెలిసి తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకున్నారు గురువుగారు. ఆ మాట దివ్య దృష్టితో తెలుసుకున్న గురువుగారికి కాళ్ళు చేతులు ఆడలేదు. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. తన ప్రియమైన శిష్యుడు ఎంతో చిన్నవాడు, అంత చిన్న వయసులోనే చనిపోతున్నాడు అని చెప్పి గురువుగారికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకు ఇంత చిన్న వయసులోనే శిష్యుడికి ఇంత శిక్ష పడింది అని గురువుగారు గట్టిగా తన శిష్యుణ్ణి దగ్గరికి పిలిచాడు. శిష్యుడు అప్పుడు పరిగెత్తుకుంటూ గురువుగారు దగ్గరికి వచ్చి, ఏమైంది గురువుగారు, ఎందుకు అంత గట్టిగా పిలిచారు, ఏమైంది అని అడిగేసరికి అప్పుడు గురువుగారు, చూడు నాయనా, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సంతోషంగా 7 రోజులు గడిపిరా.
సరిగ్గా 8వ రోజు మన యొక్క ఆశ్రమానికి తిరిగిరా అని చెబుతాడు. గురువుగారు చెప్పిన మాటలు అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఎందుకు నన్ను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని అంటున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు గురువుగారు, ఏమీ లేదు నాయనా, నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఒక్కసారైనా సరే నీకు నీ తల్లిదండ్రులని కలవాలి అని అనిపించలేదా చెప్పు? నీకు అనిపించకపోయినా సరే వారు మాత్రం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి నీ తల్లిదండ్రుల్ని కలిసిరా. అదేవిధంగా నీ చిన్ననాటి స్నేహితులను కూడా కలిసి ఏమీ ఆలోచించకుండా సంతోషంగా నీ ఊరి వాతావరణంలో గడిపిరా. అదేవిధంగా ఈ ఆశ్రమం దాటిన తర్వాత నా గురించి కానీ ఈ ఆశ్రమం గురించి కానీ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క ప్రేమ అభిమానాలను నీ తల్లిదండ్రులపై చూపించి ఆనందంగా గడిపిరా అని గురువుగారు చెబుతారు. అయితే అప్పుడు శిష్యుడు ఇలా అంటాడు, గురువుగారు, మీకు పెద్ద వయసు అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సమయంలో మీ పక్కన లేకపోతే ఎలా? మీ మంచి చెడ్డలు చూడటానికి ఈ ఆశ్రమంలో నేనే ఉన్నాను. వారిలో మీకు ఎవ్వరూ ప్రియ శిష్యుడు లేడు. నేనే కదా మీకు ప్రియ శిష్యుణ్ణి. కాబట్టి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడు గురువుగారు కోపగించుకుని, నీకు నేను చెబుతున్న మాట అర్థమవుతుందా? గురువుగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఎటువంటి ప్రశ్నలు వెయ్యకుండా నేను చెప్పినట్లు చెయ్యి అని గురువుగారు అంటారు. ఎప్పుడూ కూడా గురువుగారు నా మీద ఇంత కోపాన్ని ప్రదర్శించలేదు. గురువుగారు మాటకి నేను ఎదిరించకూడదు, ఆయనకి కోపం వస్తుంది అని. సరే గురువుగారు, మీరు చెప్పినట్లే నేను చేస్తాను అని శిష్యుడు అంటాడు. ఇక గురువుగారు చెప్పినట్లే తన బట్టలు అన్నీ తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరుతాడు. ఆనందంగా తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ సంతోషంగా గడుపుతూ ఉంటాడు. క్రమంలో గురువుగారు 7వ రోజు ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ రోజు నా శిష్యుడు చివరి రోజు. రేపు అతను చనిపోతాడు. కానీ నేను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక 8వ రోజు రానే వచ్చింది. శిష్యుడు ఈ పాటికి చనిపోయి ఉంటాడు అని గురువుగారు కన్నీరు పెట్టుకునే సమయంలో గురువుగారు అని చెప్పి శిష్యుని యొక్క మాట అతనికి వినిపిస్తుంది. ఇక గురువుగారు ఆనందంతో పైకి లేచి చూస్తారు. తన ఎదురుగా శిష్యుడు కనిపిస్తాడు. ఇదేమిటి, ఈ సమయానికి నా శిష్యుడు చనిపోయి ఉండాలి కదా, ఏమిటి ఆరోగ్యంగా తిరిగి నా దగ్గరికి వచ్చాడు, ఇది ఎలా సాధ్యం అని మనసులోనే అనుకుని అతనితో ఆ విషయం గురించి చర్చించకుండా, నాయనా వచ్చావా నువ్వు అని ఆనందంగా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుని తనివి తీరా శిష్యుణ్ణి చూసుకుంటారు గురువుగారు. తర్వాత గురువుగారు ఇలా అడుగుతారు, నువ్వు ఈ 7 రోజులు ఏమి చేశావు? ఎక్కడెక్కడ ఉన్నావు? ఏమి పనులు చేశావు అని చెప్పి శిష్యుణ్ణి గురువుగారు అడుగుతారు. అప్పుడు వెంటనే శిష్యుడు, గురువుగారు, నేను ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఒక పిల్ల కాలువ అనేది నాకు ఎదురుగా కనిపించింది. ఆ పిల్ల కాలువ ఎండిపోయి ఉంది. అందులో చీమలు పుట్ట పెట్టి ఉంది. ఆ చీమల పుట్టలో ఎన్నో పిల్లలు ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఆ పిల్ల కాలువలో నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆ నీటి ప్రవాహానికి ఆ చీమలన్నీ కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కనుక వెంటనే నేను ఆ నీటి యొక్క ప్రవాహాన్ని దారి మళ్లించాను. ఆ నీరు ప్రవహించేటప్పుడు చీమల వైపు రాకుండా అక్కడ ఆనకట్ట వేసి పిల్ల కాలువ ప్రవహించే తీరు మరోవైపుకి మరలించాను. దాని ద్వారా ఆ చీమలన్నిటినీ కూడా నేను రక్షించగలిగాను. అవన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి అని చెబుతాడు. ఆ మాట వినగానే గురువుగారికి అంతా అర్థమవుతుంది. ఆహా, చీమల యొక్క ప్రాణాలు కాపాడటం వలనే బదులుగా ఆయుష్ని పెంచాడు. తను చనిపోవాలి అని రాసిపెట్టి ఉన్నా కానీ అతను చేసిన మంచి పని వల్ల చీమలకు తను పెట్టిన ప్రాణభిక్ష వలన ఇప్పుడు నా శిష్యుడు ప్రాణాలతో నా కళ్ళ ముందు ఆనందంగా ఉన్నాడు. ఇదంతా కూడా అతని కర్మఫలం. కర్మఫలం అంటే ఎవరికైనా మంచి చేస్తే తిరిగి ఏదో ఒక రూపంలో మంచే వస్తుంది. అదే చెడు చేస్తే ఏదో ఒక రూపంలో వారికి చెడే చేస్తుంది అని గురువుగారు మనసులో అనుకుని శిష్యుణ్ణి
దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు. అయితే తల్లి, ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది. ముందుగానే నేను ఈ కథంతా ఎందుకు శ్రద్ధగా వినమన్నానో తెలుసా తల్లి? నేను చెప్పాలి అని అనుకున్న మాట ఏమిటి అంటే తల్లి, అస్సలు ఆలస్యం చెయ్యకు. చేస్తే అది నీ కర్మే అవుతుంది అని ఎందుకు అన్నాను అంటే బిడ్డ, నువ్వు చేసే మంచి పని ఏదైతే ఉందో ఆ పని చేయటానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు. అది నా వంతు ప్రయత్నంగా నేను చేస్తే సరిపోతుందా? అవతల వారి యొక్క మనసు అనేది మంచిగా ఉండాలి కదా. నేను మాత్రమే ఎప్పుడు మంచి మంచి అని ఆలోచిస్తూ ఉంటే చివరికి నేను పిచ్చిదానిలా మిగిలిపోయాను అని చెప్పి ప్రతిసారి కూడా నీ మనసులో అలజడి అనేది మొదలవుతూ ఉంది. అయితే తల్లి, కర్మఫలం అనేది ఆ శిష్యుడికి ఏ రకంగా ఉపయోగపడిందో నువ్వు చూసావు కదమ్మా. నువ్వు చేసే మంచి పని తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు మంచి జరిగేలా చేస్తుంది. ఒకరితో నీకు ఎటువంటి సంబంధము లేదు. నీ వంతు ప్రయత్నంగా నువ్వు మారాలి అని అనుకున్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి. ఇక బంధం విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా ఎలా అనుకుంటున్నావు, నేనే ఎప్పుడూ సర్దుకుపోతూ ఉండాలి, నా భర్త నా డబ్బు మీద కన్ను వేసి అతను ఎలాగైనా నా నుంచి ఆ డబ్బుని మాయం చేసేయాలి అని అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ముందుగానే నాకు అర్థమవుతుంది. కానీ నేను అడిగిన ప్రతిసారి నీ డబ్బు మీద నాకు ఎలాంటి ఆశ లేదు. అలా అనుకుంటే నీ పిచ్చితనం అవుతుంది అని అతను నా యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. బిడ్డ, నువ్వు అనుకున్న విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నిజమే తల్లి. కాకపోతే నువ్వు అతన్ని మొహం మీదే అడుగుతున్నప్పుడు అతను తన తప్పుని ఒప్పుకుంటాడా చెప్పు తల్లి? ఒప్పుకోడు కదా. అతను తన తప్పుని ఒప్పుకోవటం లేదు తల్లి. ముందుగానే అతని యొక్క మనస్తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ జాగ్రత్త అనేది నీకు చాలా ముఖ్యం తల్లి. ఇది నీ జీవితంలో జరుగుతున్న యథార్థ ఘటన, అవును కదా తల్లి. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకుని నీ యొక్క కాపురాన్ని నువ్వే నిలుపుకోవాలి. తెగతెంపులు చేసుకోకుండా చాలా చక్కటి తెలివైన సులువైన మార్గంలో అతని నుండి ప్రేమగా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడే నీ బంధం బలపడుతుంది అని చెప్పి గమనించుకో తల్లి. తర్వాత నీ బంధం విషయంలో నా మీద ప్రేమ లేదు, ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించవలసి వస్తుంది. అయినా కూడా అతను నన్ను అర్థం చేసుకోవటం లేదు. అతను నన్ను పిల్లలని బాగా చూసుకుని నాతో ఆనందంగా గడిపే వరాన్ని ఇవ్వండి తండ్రి అని నా పాదాల చెంత కూర్చుని నన్ను అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ, నువ్వు అనుకున్న మాటని నేను ఎప్పుడో విన్నానమ్మా. కనుక నీ యొక్క కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా తీరుతుంది తల్లి. కాకుంటే కొంచెం ఓర్పు అవసరం. ఇంకా సమయం ఉంది. ఈ సమయాన్ని గనక నువ్వు దాటగలిగావు అంటే ఖచ్చితంగా నువ్వు ఊహించిన అద్భుతాన్ని నీ జీవితంలో అవకాశం ఉంది అని నువ్వు బాగా గుర్తుపెట్టుకో తల్లి. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీ జీవితంలో కొంచెం సమయం పట్టినా సరే తప్పకుండా నెరవేరుతుంది అని గుర్తుంచుకో తల్లి. అప్పటి వరకు నువ్వు ఎవరికైతే సహాయం చేయాలి అని అనుకుంటున్నావో వారి పట్ల ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా వారికి సహాయం చేయబిడ్డా. నీకు మంచి కర్మఫలం తెస్తుంది. నీకు తప్పకుండా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అదే నీకు ఆదుకుంటుంది, ఉపయోగపడుతుంది అని గమనించుకో తల్లి. చిన్న చీమను కాపాడినందుకే భగవంతుడు ప్రాణభిక్ష పెట్టాడు. అటువంటప్పుడు ఒక వ్యక్తికైనా సరే జీవితంలో సంతోషాన్ని కలుగు చేశావు అంటే అటువంటప్పుడు నీ జీవితంలో ఎన్ని సంతోషాలు చూస్తావో ఒక్కసారి ఆలోచించుకో తల్లి. కనుక ఈర్ష, స్వార్థం, కోపం, ద్వేషం ఇటువంటి అన్నిటినీ కూడా వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేశావు అంటే అది నీ మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది తల్లి. తల్లి, ఎన్నో రోజులుగా నిద్ర పట్టక బాధపడుతున్నావు. వీటన్నిటికీ కారణం ఒక్కటేనమ్మా. మనసులో ఏది పెట్టుకోకు. ఏది ఎక్కడ వింటున్నావో అది అక్కడే వదిలిపెట్టు. అవసరమైన ఆలోచనలు మాత్రమే చెయ్యి. అనవసరమైన ఆలోచనలు మనసులోనికి రానివ్వద్దు. నీకు ఏదైతే జరగాలో అది జరిగే తీరుతుంది.
నువ్వు చేయవలసిందల్లా వీలైతే ఎదుటి వారికి మంచి చేయడం, లేకుంటే మంచి చేసే ప్రయత్నంలో నీ వంతు సహాయం చేయటం, నీ వంతు ప్రయత్నంగా ఎవరికీ కూడా చెడు తలపెట్టకుండా ఉండటం. నీ యొక్క కర్మఫలం ఏదైనా సరే జన్మలో అనుభవించి తీరవలసిందే కనుక కర్మలు చేసే ప్రయత్నం చెయ్యి. అది నీ జీవితానికి, నీ బిడ్డల భవిష్యత్తుకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఊహించిన శుభవార్త, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే రాబోతుంది అని గుర్తుంచుకో తల్లి. కనుక మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు. అంతా కూడా శుభమే కలుగుతుంది తల్లి అని చెప్పి మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ మనసుకి దగ్గరగా ఉంది అని అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.